మిడిల్ ఈస్ట్లో మరోసారి యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా దాడులపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర యుద్ధం చేస్తోంది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై మిజైల్స్ దాడి చేసింది. జోర్డాన్ వైపు దూసుకొచ్చినటువంటి 5 మిజైల్స్ని ఇప్పటికే కూల్చివేశామంటూ జోర్డాన్ ప్రకటించింది. అలాగే మువాఫాక్ సాల్చి ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. అమెరికా F-35 యుద్ధ విమానాల స్థావరాలే టార్గెట్గా ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్లు, మిజైళ్లను కువైట్, బహ్రెయిన్ కూడా అడ్డుకున్నాయంటూ తెలుస్తుంది. బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భయాందోళనకు గురి కావద్దంటూ సూచిస్తున్నారు. అమెరికా ఇరాన్ ఘర్షణతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర ఆందోళనలు నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక్కసారి లాస్ట్ 24 అవర్స్లో ఇరాన్ దాడుల వల్ల బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లో జరిగినటువంటి నష్టాన్ని ఒకసారి మనం చూడొచ్చు. ముఖ్యంగా బహ్రెయిన్లో అమెరికాకు సంబంధించినటువంటి 5th ఫ్లీట్, US 5th ఫ్లీట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకొని కొన్ని దాడులు చేసింది. అలాగే బహ్రెయిన్కి సంబంధించిన వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ చేసినటువంటి దాడుల్లో ప్రస్తుతం భారీగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున బహ్రెయిన్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. ఇక కువైట్లో కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులు జరిగాయి. కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు దీనికి సంబంధించి మేము కౌంటర్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టామంటూ చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించిందంటూ ఇటు కువైట్లో కూడా ఒక ప్రకటన జారీ అయింది. మరోవైపు జోర్డాన్, అమెరికాలో ఉన్నట్టు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి F-35 యుద్ధ విమానాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తే జోర్డాన్ వాటిని పూర్తి స్థాయిలో తిప్పి కొట్టగలిగినట్లుగా తెలుస్తోంది. ఇక పెద్ద ఎత్తున మరిన్ని దాడులు ఈరోజు జరగబోయే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఈవినింగ్ ఆర్ నైట్ టైం కల్లా అమెరికా మరింత తీవ్రమైనటువంటి దాడులను ఇరాన్ మీద చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కేష్మ్ ఐలాండ్ మీద మరిన్ని దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు మరింత తీవ్రతరం అవబోతున్నాయి. అయితే మొదటితో పోల్చుకుంటే ఇప్పటికీ గల్ఫ్ దేశాలు కూడా కొంత స్ట్రాంగ్గా అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అమెరికా చాలా వరకు తమకి టెక్నికల్ సపోర్ట్ అందించడం, కొంతవరకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని అందించడం, ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్స్ని అక్కడ ఇప్పటికే లాంచ్ చేశారు. వాళ్ళందరూ వర్క్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా. అండ్ యాజ్ వి ఆల్ డిస్కస్డ్ బిఫోర్, ఈ విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. శాంతి ఒప్పందాల పేరుతో అమెరికా కొంత కాలయాపన చేస్తుంది. అంటే టైంని డిలే చేసి ఈలోగా ఇరాన్ మీద పూర్తి స్థాయిలో దాడులకు ప్లాన్ చేసుకుంటుంది. మరోవైపు ప్రపంచానికి ఇరాన్ మాట వినడం లేదని, దానివల్ల మేము దాడులు చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటామని చెప్పుకోవడానికి వాళ్ళకి టైం దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం అమెరికా మీద కాకుండా గల్ఫ్ దేశాల మీద ఇప్పుడు ఇరాన్ వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడానికి ఈ టైంని US చాలా తెలివిగా ఉపయోగించుకుంది. ఉక్రెయిన్ నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని తెప్పించింది. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీమ్స్ని కొన్నింటిని ఇప్పటికే అక్కడ రెడీ చేసి పెట్టడాన్ని మనం చూస్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ 20 days or 1 month బ్యాక్ జరిగినటువంటి చర్యలు ఇవన్నీ కూడా. అంటే ఓవైపు పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే గల్ఫ్ దేశాల రక్షణ కోసం, అంటే గల్ఫ్ దేశాల మీద దాడులు చేసి అమెరికా మీద ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి ఏమేమైతే అవసరం ఉన్నాయో, కొన్ని మిజైల్స్ కానీ, లేదంటే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని కానీ, అవసరమైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడ మోహరించి పెట్టేశారు. కువైట్, బహ్రెయిన్, అలాగే జోర్డాన్, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళ స్థావరాలని మరింత సేఫ్ జోన్లోకి తీసుకొచ్చుకుంది. అమెరికా మరింత స్ట్రెంగ్తన్ చేసుకుంది, వాళ్ళ సెక్యూరిటీని పెంచుకోగలిగింది, మరింత పెద్ద ఎత్తున వాళ్ళ సైన్యాన్ని అక్కడ ఇంపోర్ట్ చేసుకోగలిగింది. సో ఓవరాల్గా ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ ఎ వెరీ స్మార్ట్ గేమ్, మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ. అండ్ ఇరాన్ కూడా కొంతవరకు ఆడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక స్తోమత, ఆర్థిక బలం, అలాగే రక్షణ బలం లేకపోవడం వల్ల దాన్ని మ్యాచ్ చేయలేకపోతుందనే చెప్పాలి. అమెరికాతో ఆ గేమ్లో మ్యాచ్ చేయలేకపోతుందనే చెప్పాలి. మోరోఫ్ అన్ని దేశాల సపోర్ట్, అంత పెద్ద ఆర్థిక బలం అండ్ ఆయుధ బలం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ని కూడా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెరీ సూన్ మిలియన్ డ్రోన్స్ని అమెరికా తమ సైన్యంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్స్ మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఈరోజు
డే టైంలోనే పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల మీద దాడులు జరగడానికి అవకాశం ఉన్నాయని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో అలర్ట్స్ ప్రకటించారు. ముఖ్యంగా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇరాన్కి ఎడ్జ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా షట్డౌన్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో యుద్ధ మేఘాలు మరింత తీవ్రతరం అవబోతున్నాయి. ఈ 2 రోజుల పాటు తమను తాము కాపాడుకోవడంలో గల్ఫ్ దేశాలు కూడా నిమగ్నమయ్యే పరిస్థితి కనపడుతుంది. అమెరికా కూడా ఇవాళ రేపట్లోనే వీలైనంత ఎక్కువ నష్టాన్ని ఇరాన్కి చేయాలి, ఇరాన్ ఇక కోలుకోలని దెబ్బ కొట్టాలనే ప్లాన్లో ఉన్నట్లు కనపడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది, లెబనాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బట్ వై ఆల్ దిస్ డ్రామా ఈ మధ్యలో అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టైం టు మేక్ ఇట్ డిలే ఈ దాడుల్ని. సో దానివల్ల 2 రకాలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రపంచానికి చెప్పుకోవడానికి కొంత అవకాశం దొరుకుతుంది, మేము ప్రయత్నించాం పీస్ కోసం, ఇరాన్ వినలేదని. అట్ ది సేమ్ టైం దాడులు మేము ప్రపంచాన్ని కాపాడడం కోసమే దాడులు చేస్తున్నాం అంటూ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులు జరగవచ్చు అంటూ ఇప్పటికే గల్ఫ్ దేశాలు కూడా కొంతవరకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ యుఎస్ ఈ సేయింగ్ వీఆర్ గోయింగ్ టు హిట్ దెమ్ హార్డ్ అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా ఈరోజు రేపట్లో చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ రీచింగ్ ద ఎండ్ పాయింట్ అన్నట్లు కనపడుతుంది. అమెరికా ఈ యుద్ధాన్ని ఇక ముగించాలన్న ఆలోచనకు వచ్చింది అండ్ ప్రపంచ దేశాలకు చెప్పుకోవడానికి తమకు సమాధానం దొరికింది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐలాండ్స్ని, ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఐలాండ్స్ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. వాళ్ళకున్నటువంటి ఆయిల్ స్టోర్స్ని, రిఫైనరీస్ని కూడా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేసింది యుఎస్ అలాగే ఇజ్రాయెల్ బలగాలు. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ని కనుక దెబ్బ కొడితే ఇక పూర్తి స్థాయిలో ఇరాన్ని కట్టడి చేయొచ్చు అన్నటువంటి ఆలోచన కనపడుతుంది. మరోవైపు ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ స్ట్రైట్ని మూసివేసింది. సో ఎన్ని రోజుల పాటు ఇలా కొనసాగించగలుగుతారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ 2 కూడా పూర్తి స్థాయిలోకి అన్లీష్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. టైం వచ్చినట్లుగా కనపడుతుంది. సో అతి త్వరలో యుద్ధాన్ని ఇక యుద్ధం ద్వారానే ముగించబోతున్నారు, నష్టాన్ని తీవ్రమైనటువంటి నష్టం చేయడం ద్వారానే ముగించబోతున్నారు అన్నట్లు కనపడుతుంది. శాంతి చర్చలకి ఇక అవకాశాలు లేవు. పాకిస్తాన్ వేదికగా, ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి చర్చలకి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అలాగే చాలా వరకు అమెరికా మేము ప్రయత్నిస్తున్నామని చెప్పేసి ఇరాన్తో చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి అగ్రిమెంట్స్కి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక యుద్ధమే శరణ్యంగా కనిపిస్తుంది, యుద్ధమే వీళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్గా కనిపిస్తుంది. అండ్ వెరీ సూన్ దే ఆర్ గోయింగ్ టు ఫినిష్ దిస్ వార్ అన్నట్లుగా అమెరికా సైన్యం రెడీ అవ్వడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అండ్ వాళ్ళ అలైస్ మీద ఎలాంటి నష్టం జరగకుండా ఈ టైంలో ప్రాపర్గా వాళ్ళని రెడీ చేయడానికి కూడా మనం చూడొచ్చు. సో చివరికి ట్రంప్ అనుకున్నదే జరుగుతుంది. అల్టిమేట్గా ట్రంప్ ఏవైతే కావాలనుకున్నాడు, యుద్ధం ద్వారా అణిచివేయాలనుకున్నాడు, అదే జరుగుతుండడాన్ని మనం గమనించవచ్చు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఈ అంశం మీద కామెంట్ చేయండి.